అమ్మబోతే అడవి కొనబోతే కొరివి అన్న చందంగా బియ్యం ధరలు ఉన్నాయి. రాష్ట్రంలో భారీగా పెరిగిన బియ్యం ధరలతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. 2 నెలల క్రితంతో పోలిస్తే కిలోకు 10 రూపాయలకు పైగా బియ్యం ధరలు పెరిగాయి. నాణ్యతను బట్టి 25 కిలోల బస్తాపై 200 నుంచి 300 రూపాయల మేర వినియోగదారులకు అదనపు భారం పడింది. ఎల్నినో హెచ్చరికలతో వరి సాగు డోలాయమానంలో పడిన నేపథ్యంలో మిల్లర్లు, వ్యాపారులు ముందుగానే బియ్యం ధరలు పెంచడంపై మా ప్రతినిధి చంద్రశేఖర్ గ్రౌండ్ రిపోర్ట్. ధన్యవాదాలు రాణి. రాష్ట్రంలో వరి అత్యధికంగా సాగే పంటల్లో ఒకటి. గత ఏడాది ఖరీఫ్ సీజన్లో దాదాపు 38 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగింది. అలాగే రబీలో చూసుకుంటే 16 నుంచి 17 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగినట్టుగా అయితే వ్యవసాయ శాఖ నివేదికలు చెబుతున్నాయి. అయితే వరి పంట ఈసారి సాగు సంబంధించి కొంత సందిగ్ధత నెలకొంది. ఎందుకంటే ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉంటుందని చెప్పేసి వాతావరణ శాఖ నిపుణులు చెప్తున్నటువంటి తరుణంలో వరి సాగు సంబంధించి కూడా శాస్త్రవేత్తలందరూ కూడా వద్దన్నటువంటి ఒక సూచనలు అయితే జారీ చేస్తున్నారు. ఎందుకంటే వర్షాలు తక్కువగా ఉంటే ఇంకా ప్రాజెక్టుల్లో నీరు తక్కువగా ఉంటుంది కాబట్టి వరి పంట వేస్తే రైతులు నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి వరి సాగు నుంచి కొంత ప్రత్యామ్నాయ పంటలు వైపు మళ్ళాలని చెప్పేసి శాస్త్రవేత్తలు ఇప్పటికే రైతులకు సూచిస్తూ ఉన్నారు. అయితే ఈ అవకాశాన్ని కొంతమంది మిల్లర్లు, వ్యాపారులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. వరి సాగు ఉండదనేటువంటి ఒక భావనను ప్రజల్లోకి వచ్చిన తరుణంలో గత ఏడాది పండినటువంటి వరి పంట నుంచి సేకరించినటువంటి బియ్యం ధరలను అమాంతం పెంచేశారు. కేవలం నెల రోజుల్లోనే కిలోకు దాదాపు 7 నుంచి 10 రూపాయల చొప్పున పెరిగినాయి బియ్యం ధరలు. కొన్ని అయితే కిలోకు 12-13 రూపాయలు కూడా పెరిగినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కువగా డిమాండ్ ఉన్నటువంటి బియ్యం రకాలైతే తద్వారా 25 కిలోల బస్తా మే నెలలో 1200 అట్లా ఉన్నటువంటిది ఇప్పుడు దాదాపు 1400-1500 వరకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది తప్పనిసరిగా వినియోగదారులకు భారంగా మారుతుందని చెప్పేసి కూడా మార్కెట్ వర్గాలు చెబుతూ ఉన్నాయి. ఎందుకంటే ఒకసారిగా ఇంత భారీ స్థాయిలో క్రమక్రమంగా ₹1, ₹2 పెరగడం అయితే మామూలు విషయమే. కానీ ఇంత భారీ స్థాయిలో ఒక నెల 2 నెలల్లో పెరగడం అయితే ఇంకా తప్పనిసరిగా అది వినియోగదారులపైన భారం పడేటువంటి అవకాశం ఉంది. మిల్లర్లందరూ కూడా బలుకొని ఇలా అమాంతం ధరలు పెంచారని చెప్పేసి చిరు వ్యాపారులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే చిరు వ్యాపారులు కేవలం మిల్లర్ల నుంచి తమకు అందినటువంటి సరుకు పైన ఆ రవాణా ఖర్చులు కావచ్చు, లేకపోతే తమ షాపు అద్దె దానిపైన ₹1-2 మార్జిన్ వేసుకొని వాళ్ళు వినియోగదారులకు బియ్యం విక్రయిస్తూ ఉంటారు. కానీ ఇంత భారీ స్థాయిలో మిల్లర్లు ఒకేసారిగా ధరలు పెంచిన తరుణంలో తాము కూడా అందుకు అనుగుణంగానే తాము ధరలు పెంచాల్సి వస్తుందని చెప్పేసి కూడా చిరు వ్యాపారులు చెప్తున్నారు. ఇది వినియోగదారులు కూడా కొంత భారంగా మారినటువంటి పరిస్థితి. అంతర్జాతీయంగా కూడా కొన్ని పరిణామాలు అయితే ఈ బియ్యం ధరల పెరుగుదల కూడా ఒక కారణంగా కూడా హోల్సేల్ వ్యాపారులు చెప్తూ ఉన్నారు. ఏంటంటే మన దేశం నుంచి ఈ ఏడాది బియ్యం ఎగుమతులు కూడా ఎక్కువగా డిమాండ్ ఉందని చెప్పేసి చెప్తున్నారు. దీనికి సంబంధించి ముంబై చెందినటువంటి వ్యాపారులు ఎక్కువగా మన ఆంధ్రప్రదేశ్ నుంచి బియ్యం కొనుగోలు చేసి విదేశాలకు ఎగుమతులు చేస్తున్నారు. నాన్ బాస్మతి రకాల మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా నాన్ బాస్మతి రకాలే బియ్యం ఎక్కువగా పండిస్తూ ఉంటారు రైతులు. ఆ నాన్ బాస్మతి రకాల బియ్యానికి విదేశాల్లో డిమాండ్ పెరిగిన తరుణంలో ఆంధ్రప్రదేశ్ నుంచి భారీగా కొనుగోలు చేశారు ముంబై చెందిన వ్యాపారులు. వారందరూ కూడా ఇక్కడి నుంచి ప్రతిరోజు కూడా రైళ్లలో ప్రతిరోజు కూడా ఒక ర్యాక్ బయలుదేరుతున్నటువంటి పరిస్థితి. భారీగా ఏపీ నుంచి ఎగుమతి బియ్యం అవుతున్న తరుణంలో ఇక్కడ బియ్యం నిల్వలు కూడా తగ్గిపోతూ ఉన్నాయి. అందుకు అనుగుణంగానే వ్యాపారులు కొంత దాన్ని క్యాష్ చేసుకోవడానికి కూడా కొంత ఈ బియ్యం ధరలు పెంచినట్టుగా కూడా కొంత హోల్సేల్ వ్యాపారులు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్నప్పుడు మన దగ్గర ఉన్నటువంటి సరుకు అంతా కూడా విదేశాలకు ఎగుమతి అవుతుంది. ఇక్కడ నిల్వ తగ్గుతున్న కొద్దీ కూడా దీనికి డిమాండ్ పెరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ ధరలు పెంచి ఆ ఉన్న అవకాశాన్ని దాన్ని క్యాష్ చేసుకునేందుకు వ్యాపారులు కూడా ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇవన్నీ కూడా అంతర్జాతీయంగా ఉన్నటువంటి పరిస్థితులు, అలాగే ఎల్నినో వాతావరణ హెచ్చరికలు, ఇవన్నీ కూడా బియ్యం ధరల పెరుగుదలకు కారణాలుగా మార్కెట్ సంబంధించినటువంటి నిపుణులు, వ్యాపారులు అందరూ కూడా చెప్తున్నారు. అయితే ఇది సామాన్యుల పైన అయితే తీవ్ర భారం పడేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇంకా కిలో బియ్యం మామూలుగా రేషన్ షాప్ నుంచి అయితే తక్కువకే వస్తుంది, కేవలం రూపాయికి మాత్రమే వాళ్ళు కొనుక్కోవచ్చు. కానీ బయట బియ్యం కొనాలంటే కిలో ₹50 వరకు వెచ్చించాల్సి వస్తుంది. అదంతా కూడా మధ్యతరగతి వర్గాలకు, పేదలకైతే తీవ్ర భారంగా
ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఈసారి నిజంగా కూడా ఎల్లినో పరిస్థితుల కారణంగా ఈసారి వరి సాగు చేసేటువంటి పరిస్థితులు లేకపోతే కనుక ఆ బియ్యం ధరలు మరింతగా కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. అది తప్పనిసరిగా ప్రజలపైన కూడా భారం పడేటువంటి ప్రమాదం కూడా ఉందని చెప్పేసి కూడా నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వం కూడా ఈ విషయంలో కొంత ముందు జాగ్రత్తగా స్పందించాల్సినటువంటి అవసరమైతే స్పష్టంగా కనిపిస్తోంది. ఆ మిల్లర్లతో మాట్లాడడం, అలాగే బియ్యం బ్లాక్ మార్కెట్కు తరలకుండా అడ్డుకోవడం, విదేశీ ఎగుమతులకు సంబంధించి కూడా కొంత కట్టడి చేస్తే ఇంకా కొంత బియ్యం ధరల బియ్యం ఇక్కడ రాష్ట్రంలో అందుబాటులో ఉంటాయి. తద్వారా కొంత ధరలు నిలకడగా ఉండేటువంటి అవకాశం ఉంది. అప్పుడు ప్రజలకు కూడా భారం తగ్గుతుందని చెప్పేసి కూడా నిపుణులు చెప్తున్నారు. ఆ దిశగా ప్రభుత్వం ఇంకా చర్యలు తీసుకుంటే ఇంకా బియ్యం ధరలు మరింతగా పెరగకుండా ప్రజలకు మేలు చేసినట్టయితే ఉందని చెప్పేసి కూడా చెప్పవచ్చు. కెమెరామెన్ అలీతో పూర్ణచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, గుంటూరు.